హాయ్ అండి. ఇన్ దిస్ వీడియో వి విల్ లెర్న్ అబౌట్ ద సూక్ష్మ ఖనిజ పోషకాలు అంటే ఇంగ్లీష్‌లో అయితే మైక్రో ఎలిమెంట్స్ అంటాము. సో, అంటే మినరల్స్‌లో 2 టైప్స్. ఒకటి మ్యాక్రో ఎలిమెంట్స్ ఉంటాయి. అంటే చాలా ఎక్కువ పరిమాణంలో మన బాడీకి అవసరమైనవి. సూక్ష్మ ఖనిజ పోషకాలు అంటేనేమో తక్కువ పరిమాణంలో మనకి అవసరమైనవన్నమాట. సో, వాటిని మైక్రో ఖనిజ ఫస్ట్ మైక్రో ఎలిమెంట్ ఈజ్ ఇనుము, ఫెరస్. దీని యొక్క విధులు వచ్చేసి హిమోగ్లోబిన్ ఉత్పత్తికి, సైటోక్రోమ్ ఉత్పత్తికి, ఏటీపీ ఉత్పత్తికి ఈ మన ఇనుము అనేది యూజ్ అవుతుంది. అండ్ ఇనుము లోపిస్తే వచ్చే లక్షణాలు రక్తహీనత, ఆక్సిజన్ రవాణా తగ్గిపోవడము, శక్తి కోల్పోవడము. అండ్ ఇనుము లభించేటువంటి ఐరన్ లభించే ముఖ్య పదార్థాలు వచ్చేసి కాలేయం, మూత్రపిండాల గుడ్లు, చేపలు, ఆకుకూరలు. నెక్స్ట్ అనదర్ మైక్రో ఎలిమెంట్ ఈజ్ రాగి, కాపర్. సో, దీని యొక్క విధులు వచ్చేసి హిమోగ్లోబిన్ సంశ్లేషణ, మెలనిన్ ఉత్పత్తి, ఎలక్ట్రాన్ రవాణా వ్యవస్థ సంశ్లేషణ, కొన్ని జీవక్రియల క్రియాశీలతకి ఇది యూజ్ అవుతూ ఉంటుంది. అండ్ కాపర్ లోపిస్తే ఏమైతే అంటే రక్తహీనత, బరువు కోల్పోవడం, శక్తి కోల్పోవడం, పోషణ లోపం అనేవి జరుగుతూ ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఇది కాపర్ లభించేది వచ్చేసి షెల్ఫిష్ గింజలు, కాలేయం, మూత్రపిండాలలో ఈ కాపర్ లభిస్తుంది. అయోడిన్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ మైక్రో ఎలిమెంట్. సో, దీని యొక్క విధి వచ్చేసి డ్యూటీ థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తి, సాధారణ జీవక్రియ రేటు నియంత్రించడము. నెక్స్ట్ అది లోపిస్తే రౌట గ్రంథి అభివృద్ధి, సాధారణ జీవక్రియలు తగ్గడం, ఇలాంటి లోపాలు వస్తాయన్నమాట. నెక్స్ట్ ఈ అయోడిన్ ఎక్కువగా ఎక్కడ దొరుకుతుంది అంటే సముద్ర ఆహార ఉత్పత్తులు అండ్ అయోడైజ్ రూపంలో మనకి అయోడిన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ మ్యాంగనీస్. దీని యొక్క డ్యూటీ వచ్చేసి అస్థిపంజర అభివృద్ధి కొరకు, ప్రత్యుత్పత్తికి, మూత్ర ఉత్పత్తికి, హిమోగ్లోబిన్ సంశ్లేషణకి యూజ్ అవుతూ ఉంటుంది మ్యాంగనీస్. సో, మ్యాంగనీస్ లోపిస్తే వ్యంధత్వము, వణుకుట, మూర్ఛ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. నెక్స్ట్ ఇది మ్యాంగనీస్ లభించే పదార్థాలు వచ్చేసి గింజలు, ధాన్యాలు, పండ్లు, కూరగాయలు అనమాట. నెక్స్ట్ కోబాల్ట్ యొక్క డ్యూటీ వచ్చేసి రక్త కణాలు ఏర్పడడానికి విటమిన్ B12లో భాగం అన్నమాట ఇది. సో, ఇది లోపిస్తే మనకి B12 కోబాల్ట్ లోపిస్తే మనకు వచ్చేది రక్తహీనత, బరువు తగ్గడం, శక్తి విహీనము, అధిక కోబాల్ట్ గ్రహిస్తే పాలిసైథీమియా, అధిక ఆర్బీసీ సంశ్లేషణ కలుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇది లభించేది కంటే కోబాల్ట్ లభించేది వచ్చేసి కాలేయం, మూత్రపిండాలలో లభిస్తుంది. నెక్స్ట్ జింక్ డ్యూటీ వచ్చేసి పెరుగుదలకి, ప్రత్యుత్పత్తికి, కణజాల మరమ్మతుకి మరియు గాయాలు మారడానికి, సరైన చూపుకు, కార్బన్ డైఆక్సైడ్ రవాణాకి ఇది యూజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇది దీన్ని లోపిస్తే బీజకోశాల క్షీణత, మరుగుజ్జుతనము, కార్బన్ డైఆక్సైడ్ రవాణా తగ్గిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇది అంటే జింక్ లభించే పదార్థాలు వచ్చేసి మాంసము, గుడ్లు. సో, దీస్ ఆర్ ద 6 మైక్రో ఎలిమెంట్స్.